అందుకే విలీన అస్త్రాన్ని సంధించింది రేవంత్ సర్కార్. నాడు గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడింది. నేడు మేయర్ కుర్చీపై సీఎం రేవంత్ నజర్ పడింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జోష్లో ఉన్నాయి హస్తం శ్రేణులు. మరోవైపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటోంది బీఆర్ఎస్. గ్రేటర్ సిటీలో మరోసారి విజయ ఢంకా మోగిస్తూ ఉంటోంది. తామేం తక్కువ అంటున్నాయి బీజేపీ మజ్లిస్ పార్టీలు. ఇంతకీ గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ గుబాళిస్తుందా? మేయర్ సీట్ని హస్తగతం చేసుకుంటుందా? భాగ్యనగరంలో కమలం వికసిస్తుందా? పతంగ్ పతారా కొనసాగుతుందా? హైదరాబాద్ నగరవాసులు ఎవరి వైపు? సిటీ అభివృద్ధిలో ఎవరి పాత్ర ఎంత? గ్రేటర్ ఫైట్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ విస్తరణకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 27 మున్సిపాలిటీల విలీనానికి ఆమోదముద్ర వేసింది. ఇకపై ఓఆర్ఆర్ సరిహద్దు మున్సిపాలిటీలు బల్దియాలో చేరతాయి. పెద్దంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబాట్ల, తుక్కుగూడ, మేడ్చల్ మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో కలుస్తాయి. అలాగే దంబాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్ మున్సిపాలిటీలు కూడా విలీనమవుతాయి. ఇక బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట మున్సిపాలిటీలు కూడా జీహెచ్ఎంసీలో కలుస్తాయి. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. ఇక జీహెచ్ఎంసీ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. స్థానిక సంగ్రామం వెంటనే గ్రేటర్ ఫైట్కు రెడీ అవుతోంది రేవంత్ సర్కార్. దీంతో బల్దియా యుద్ధంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చివరి కౌన్సిల్ మీటింగ్లో రచ్చ జరిగింది. 2020 డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. 2020 డిసెంబర్ 4న బల్దియా ఎన్నికల ఫలితం వెలువడింది. 2021 ఫిబ్రవరి 11న కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. 2026 ఫిబ్రవరి 11తో కార్పొరేటర్ల పదవీకాలం ముగుస్తోంది. ఫిబ్రవరి 10 వరకే బల్దియా కౌన్సిల్కు టైం ఉంది. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ సహా కార్పొరేటర్లంతా మాజీలవుతారు. 2026 ఫిబ్రవరి 11 నుంచి బల్దియాలో స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుంది. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్లో విలీనం చేసే ప్రక్రియ ఉన్నందున జీహెచ్ఎంసీ ఎన్నికలకు టైం పడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. డిసెంబర్ 1న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 వార్డులుంటే అత్యధికంగా టీఆర్ఎస్ 56 వార్డులు గెలుచుకోగా 47 వార్డులు గెలిచి బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. 44 వార్డులతో ఎంఐఎం 3వ స్థానం సాధించింది. కాంగ్రెస్ 3 చోట్ల మాత్రమే గెలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దశాబ్ద కాలం తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ జీహెచ్ఎంసీపై జెండా ఎగరడానికి స్కెచ్ గీస్తోంది. గుంతల రోడ్లు, వీధుల్లో మురుగు, వెలగని వీధి దీపాలు, చెత్తకుప్పలు గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజలను నిత్యం వేధిస్తున్న సమస్యలవి. ఆయా సమస్యల్ని పరిష్కరిస్తారనే ఉద్దేశంతో జనం గెలిపించుకున్న కార్పొరేటర్లు సైతం పట్టించుకోవట్లేదు. కొందరు అధికారులతో మాట్లాడి కనీస సౌకర్యాలను మెరుగుపరుస్తుంటే మెజార్టీ నేతలు రాజకీయాలు, వ్యాపారాలకు పరిమితమయ్యారు. జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశాలు రాజకీయ విమర్శలు, తోపులాట్లు, ఆందోళనలతోనే ముగిశాయి. గతంలో ప్రసాదరావు కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుని గ్రేటర్ను హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లుగా చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధికారులతో స్టడీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బల్దియాలో మెరుగైన సేవల కోసం 50 సర్కిల్స్ ఉండాలని, ఒక సర్కిల్లో 4 వార్డులు సమానంగా ఉండేలా చూడాలని గతంలో కమిటీ సూచించింది. ఆ అంశాల ఆధారంగా హైదరాబాద్లో 100, సికింద్రాబాద్లో 100 డివిజన్లు చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం సమాలోచన చేస్తున్నట్లుగా సమాచారం.
3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 3 కార్పొరేషన్లు చేయడంపై రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సుదీర్ఘంగా చర్చించాల్సి ఉన్నందున జీహెచ్ఎంసీ ఎన్నికలు వెంటనే జరిగే అవకాశం కనిపించడం లేదు. నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు విలీనం చేసి జిహెచ్ఎంసీ యాక్ట్ని సవరణ చేసుకొని తర్వాత స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా, 4 చేయాలన్నా, 5 చేయాలన్నా, 3 చేయాలన్నా, 10 చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు.